ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేము వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. మా జ్యోతి కోత అయితే వచ్చేసి నా జ్యోతి ఇన్సెన్స్ ఇట్లా సడన్ గా చెప్పకుండా వచ్చేసిన మైదా కేపీని ఇంత దూరం స్కూల్ ఆల్డేనా మీకు కూడా హైలైట్ తెలుసా? మీ సైడ్ హాలిడే ఉంది, మా సైడ్ హాలిడే. ఈమెనేమో వాళ్ళ అమ్మగారి జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. అయితే రేపు స్కూల్ ఉందా మీకు? రేపు ఎల్లుండి ఈ రోజు 3 రోజులా? 4 రోజులు. సండే కూడా. ఈ రోజు ఎవరం? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days హాలిడేసా? రేపు స్కూల్ పోవా? ఇక ఇంకేం పోతావు? ఇక అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎప్పుడు చదివి బర్త్డే? ఓ రేపేనా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ టు యూ. సరే ఇప్పుడు కాసేపు నువ్వు ఇలా పోయి ఎప్పుడు వస్తావు? ఇజ్జు చెప్పు. సండే రోజు వస్తా. ఈ రోజు ఎవరం? లెక్క పెట్టుకో. బుధ, గురు, శుక్ర, శని, ఆది. బుధవారం కాదు, గురువారం. ఒక రోజు అయితే గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు. ఆ సప్న ఆదివారం సాయంత్రం వస్తా బావా. ఆ రోజైతే అన్న పడ్డట్టేగా. ఏ రోజు వచ్చినావు అంటే ఏం చెప్తారు జ్యోతి? ఇలా ఏ రోజు నువ్వు ఏ రోజు వచ్చినావు? గురువారమే వస్తుంది. కానీ దానికన్నా బిఫోర్ డే అయితే పడదు సప్న. సాటర్డే వస్తా అని చెప్పు. సాటర్డేనా? సాటర్డే వస్తా అని చెప్పు. ఇప్పుడు అప్పటిదాకా ఉండవాను అంటే డామేజ్. మేము గణపతికి పూజ చేస్తాం. పో నువ్వు ఇక జ్యోతి. మేము అది చేసుకుంటాం, అదేమంటారు దాన్ని, గణపతి హోమం చేసుకుంటాం. చేసుకో బావ. నేను లేకుండా నువ్వు దగ్గర కూర్చో. అంతే బిత్తిరి బిత్తిరి ఏం మాట్లాడుతుంది. చేసుకుంటామని నేను లేకుండా చేసుకోను. సరే ఫ్రెండ్స్, భార్య లేకుండా భర్త గణపతి హోమం చేస్తాడు. ఆ ఫ్రెండ్స్ చేయడు కదా, అదే ఫ్రెండ్స్. ఈమె చూడు ఫ్రెండ్స్, మేము లేకున్నా కూడా వేస్తాడట. నువ్వు నేను కాదు, అర్థమైందా? ఓకే ఓకే జ్యోతి. క్లారిటీ. అయితే ఈరోజు నేను పొద్దునే అన్నా కదా జ్యోతిని ఇంటికి రమ్మని చెప్పేసి చెప్పినలే. ఆగు, నేను చెప్పినలే. అడుగు ఒకసారి. ఇజ్జు చెప్పు, ఇజ్జు చెప్పు. సప్న జ్యోతి ఇంటికన్నా ఉంటది, ఎలా రమ్మని చెప్పు. ఇలా రేపు ఎల్లుండి 3 రోజులు కానీ నేనే వద్దన్నా. మరి నువ్వు వద్దనగా జ్యోతి ఎట్లా వచ్చింది? ఆమె మైదాకి వేసుకుంటా అని వచ్చింది. అంటే చెప్పకుండా వచ్చింది. నేను అన్నతో వద్దని చెప్పిన జ్యోతి. జ్యోతి ఎట్లా ఇయ్యాల రేపు 4 రోజులు ఉంటది కదా, ఇడికే రమ్మని చెప్పేసి నేను అన్నా. అయితే నిన్న ఒక కామెంట్ వచ్చింది నీకు. ఏం చదివినావా? చూడలేదా? నువ్వు కామెంట్ చదువుకుంటూ ఉంటావు అంటే మేమన్నా చదువుకుంటూ ఊరుకుంటామేమో, కానీ మా జ్యోతి మాత్రం ప్రతి ఒక్క కామెంట్ చదువుతూనే ఉంటుంది. సో ఆమెకు కొంచెం బ్యాడ్గా ఎందుకంటే తిడుతురు ఫ్రెండ్స్. కొంచెం తిట్టకుండా ఫ్రెండ్స్. పాపం పాపం పసిపాప ఫ్రెండ్స్. రేపే పుడతావా? సో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలనుకున్నాం, అది టైం వచ్చినప్పుడు చెప్తామని ఇన్ని రోజులు ఆగినాం ఫ్రెండ్స్. సో మేబీ ఇప్పుడు టైం వచ్చింది అనుకుంటా. ఇంకొక 10 నిమిషాలు అయితే చెప్తా ఫ్రెండ్స్. లైక్ చేయరి. చెప్పాలా ఫ్రెండ్స్? అది చెప్పేసి దాచుకునేది ఏం కాదు కదా ఫ్రెండ్స్. ఎంతోమంది కమెంట్ చేస్తారు. మీ అందరికీ ఒక అన్ననేమో మీరు చెప్తే వాళ్ళు ఎన్నిసార్లు కమెంట్ చేయమంటాడు. కమెంట్ చేయమంటే చెప్పనే చెప్పాడు. మన అడిగి వేస్ట్. ఆయన మనంటే కమెంట్లు ఆఫ్ చేసుకుంటాడు అని చెప్పేసి నన్ను తిడుతురు. ఇవన్నీ బదలం నాకు ఎందుకు ఫ్రెండ్స్? చెప్పురు మీరే. ఈ తలనొప్పిలో భరిసలేమంటే మళ్ళీ కమెంట్ తలనొప్పిలో ఒక పెద్ద తలనొప్పి. అందుకని డైరెక్ట్ కమెంట్స్ ఈ 2-3 రోజులు ఆఫ్ చేస్తా ఫ్రెండ్స్. ఇక అంతే చెప్పేసిన కదా. కామెంట్ల గురించి చెప్తున్నా. కామెంట్లో ఇప్పుడు 2-3 రోజులు ఆఫ్ చేద్దాం ఇక. సో ఫ్రెండ్స్, ప్రతిదీ మీకు తెలుసు, ప్రతిదీ మనం షేర్ చేస్తుంటాం. కాకపోతే ఫ్యామిలీలో కొన్ని సీక్రెట్స్ కొంచెం ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం అవి సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పకున్నా అవి బయట పెట్టేస్తాయి ఫ్రెండ్స్, బయట పడేస్తాయి. సో నేనేమంటున్నా అంటే ఇంకొక కొన్ని రోజు వెయిట్ చేసినాం అనుకో, వాట్ ఎవర్ నేను చెప్పకుండా మీకే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. అది మా మోడ్ నుంచి చెప్పాలంటే కొంచెం షేమ్ అవుతుంది, కొంచెం బాధ అవుతుంది, కొంచెం సిగ్గు అవుతుంది, కొంచెం అన్న అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది నేను కూడా పోతున్నా ఫ్రెండ్స్. మా సప్న, నేను, నాని, పాప, క్రియాన్స్ 4 పోతున్నాం ఫ్రెండ్స్. 4 పోయి నేను కార్లో వచ్చేస్తా ఫ్రెండ్స్, వాళ్ళు బస్సులో వచ్చేస్తారు ఫ్రెండ్స్. అంతే. మిగతా వ్లాగ్ కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. మాట్లాడవా అలిగినవా ఖరాబ్ అవుతుంది అన్న. అయితే జ్యోతి మేము పోతున్నాం మరి. ఇప్పుడు పోతా అని చెప్పేసి లేట్గా చేసిన స్నానం, లేకపోతే అప్పుడే స్నానం చేసుకుంటుంటే కాదు. ఇప్పుడు పోతా అని చేస్తేలే జ్యోతి. ఇట్లా వస్తుంది మాట అంతా ఉల్టా పత్తా అవుతుంది అంతా. వైఆర్ లాఫింగ్ సప్న.
అది నువ్వు నీకు దొరికింది అది నాకు పంపించిన నా ఫోన్ ఏంటిది మంచిగా నవ్విన జ్యోతి నేనైతే మస్తు అంటే మస్తు నవ్విన ఫ్రెండ్స్ ఇది చూసి నేనైతే పిచ్చ పిచ్చ నవ్విన చెప్తా ఇప్పుడే చెప్తా ఒక్క నిమిషం హలో 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 బూత్ మాట అది బూత్ మాట ఫస్ట్ లో ఎంత నవ్వినా తెలుసు జ్యోతి ఇది వద్దకు తెలియదు నేను చూపిలే ఇంత పెద్ద బూత్ మాట అన్నావని ఆడ ఎట్లా చెప్పిండే నేను అట్లా అన్నా మస్తు అంటే మస్తు నవ్వింది తెలుసా ఇతే ఇక ఫోన్ ఇచ్చే అయిపోయింది గంతే నీకు నవ్వొస్తలే నీకు చెప్పి వేస్ట్ చేస్తా అందుకనే నవ్వే విషయం నవ్వవు ఏడ్చే విషయం వేస్తావు కోతి వావ్ వాట్ ఏ నైస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వావ్ చాలా బాగా చెడిపోయింది ఫ్రెండ్స్ అబ్బా 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 షట్ డామేజ్ నా ఫోన్ నాకు ఇచ్చి ఈమని చెప్పిన పడేయమని చెప్పలే పడేసినందుకు ఇంకోసారి ఇప్పుడు అవుతుంది ఇట్లాంటి ఒక్కసారి ఏం అవసరం లేదు కోతి కొబ్బరి కూర గలీజ్ చేసిన జ్యోతి తొందరగా ఏ ఊరు బస్ అది నారాయణపూర్ బస్ కదా అప్పుడు ట్రాక్ బంద్ చేసిరా అన్నారు జ్యోతి అప్పుడు ఒక్కోసారి రాలేదు ఒక్కోసారి వస్తుందా తొందర 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 ఏడుంది పోతుందా వస్తుందా ఇటు వస్తుందన్నా ఏడుంది అనంతారం కరకపట్ల నారాయణపూర్ అనంతారం బండ నర్సంపల్లి అడవి మసీద్ బండ అంటే మళ్ళీ రిటర్న్గా ఇరికెళ్ళి స్టార్ట్ కదా ఇప్పుడు ఏడుంది బస్సు ఎగ్జాక్ట్గా అనంతారం దాటిందా దాటుతుందా అనంతారం ఉందా ఓ స్నానం చేస్తా నేను అప్పట్లో ఓ బాబా మళ్ళీ అటు పోనీక 12:30 అవుతుంది మా ఇంటికి పోవాలి 12:30 ఓ జ్యోతి మరి నేను బోయినపల్లి ఎప్పుడు పోతా ఇక కాని పని అది నిజంగా సిటీ పోతే ఒక రోజంతా వేస్ట్ అవుతుంది జ్యోతి ఒక రోజు మొత్తం వేస్ట్ మీకంటే దగ్గర బస్ ఏమేం జ్యోతి ఏదానికి తుడుచుకోపన్నాడు కడకపోన్నాడు మమ్మీ కొట్టుకుంటుంది అలా నడు నడు జావో జావో రే జావో నువ్వు చూడకు కచ్చిప్ ఖరాబ్ చేయ కచ్చిప్ ఖరాబ్ చేయ జాओ జాओ आपका नाम क्या है అడుగు ఆమె రాగానే అడుగు ఏమడుగుతావు వద్దన్నా ప్లీజ్ ఏదో బ్యాంగిల్స్ వస్తే పోతుంది కావాలి అప్పుడే లేకపోతే ఏం చేస్తుంటే జ్యోతి నాని అక్క నామ్ క్యా హై మూతికి ఎర్ర పెడతావే అక్క బస్సు నారాయణపూర్ వచ్చిందంట పోతావా సార్ నన్ను వదిలేసి అయ్యా మీ మమ్మీ నన్ను వదిలేసి పోతాడరా చెప్పు నాని మనత్తని అడుగు చెప్పు ఏం కాదు చెప్పు 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 ఏం కాదు చెప్పు చెప్పురా आपका नाम क्या है నేను అడుగుతున్నా आपका नाम क्या है చెప్పు నాని గట్టిగా గట్టిగా आपका नाम क्या है చెప్పురా ఏమన్నా ఇప్పుడు చెప్పినావు అదే చెప్పు आपका नाम क्या है సిగ్గుపడుతుంది అలా నువ్వు వచ్చినా సిగ్గుపడుతుంది చెప్పి లేకపోతే అమ్మ చెప్తుంది అట్లా అంటే ఎందుకోవచ్చు మొత్తం ఖరాబ్ చేస్తుంది నేనేం చేయాలంటే అక్క బస్సు అనంతరంలో ఉంది ఎందుకట్లా ఆగమించును ఏమోకుంది ఏదో హోమకుంది అన్న అంటుర్రీ అసలు ఇది మైదాకేనా ఎలా సారీ చూసుకోలే నేను చూసిపోవాలన్నా క్రియాన్స్ మస్తు రెడీ అయినారా ఏమేం చేద్దాం
రుద్దుతున్నా పొడవ రుద్దుకుంటున్నావా కా జ్యోతి మా సోఫా కంటుంది జ్యోతి ఎందుకు జ్యోతి ఇట్లా చేస్తావు నువ్వు ఇంటికి పోదాకుంటావా జ్యోతి లేదుగా అట్లా వేస్తుంది వద్దు నువ్వు చెంపకుడు రుద్దుకున్నావు చెంపకుడు పెళ్ళప్పుడు చెంపకుంటుంది గట్లనే ఉంది కథ కాదేమని తిన్నారా మీరు ఫోన్ తిన్నాం కానీ మస్తు వచ్చింది సార్ నువ్వు ముగ్గు డిజైనర్ కావచ్చు నువ్వు అయితే వావ్ సూపర్ సూపర్ బిడ్డ ఫోన్ ఇప్పుడు నడు బావా అయిపోయింది సార్ జస్ట్ టైం ఆగో 12:10 అవుతుంది. అసలు ఈ టైం నేను ఇంటికాడ ఉండనే వెళ్ళిపోతా బస్ స్టాప్ లో ఉంటా. నీ వల్ల ఈరోజు మొత్తం బస్సును ఒడగొట్టుకునేటట్టున్నా నేను. ఏం పోస్తా నేను చెప్తా ఎవరికే బస్ నడు అయిపోయిందా ఆడ ఉన్నాయి ఇంటికెళ్ళని చెప్పి ఇంకా దాన్ని చూస్తున్నాడు కన్నుల దానా. సో ఫ్రెండ్స్ స్వప్న స్వామి బ్లాగ్స్ లా రీల్స్ లా ఒక రీల్ వచ్చింది చూసేది ఫ్రెండ్స్ బాగుంది. సరే ఫ్రెండ్ మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్. బాగుందా ఏ మంచిగా ఉంది దా. ఇప్పుడు నేను ఎవరు చూస్తారు బస్సులోనే పోతున్నావు కదా బండి మీద పోతానేమో ఎవరన్నా చూస్తారని అనుకోవాలి. బస్సులోనే అందరు చూస్తారు దా అన్నాడు ఇదేమంటారు మాస్క్ వేసేసేదా ఎవరు చూడకుండా. ఓకే నడువు బస్సు పోతుంది నగిరి పోయేస్తాం మేము. అది తినిపోరి సరేనా తినకూడా ఓకురు మీరు ఓకేనా. రైట్ బాయ్ బాయ్ ఓకే బాయ్ 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 జ్యోతి బాయ్ బాయ్ అన్న బాయ్ రా బాయ్ రా శిరీష బాయ్. వైట్ షర్ట్స్ వేసింది బాబా అరే బాగాలేనా గిట్ట ఉంది మొత్తం అరే మంచిలేదు ముర్తో పోయింది బాబా మొత్తం. అక్క ఒక 5 minutes ఆగా అయిపోతుంది కదా. వస్తలే ఇడ అంటే అలా ఒక 10 minutes ఆగుతుంది కదా. కాకపోతే బ్యాగ్ లో పెట్టినాం కాబట్టి ముడతలు అయింది అది కొత్తది బావా. బాయ్ బాయ్ సరే బావా బాయ్. నాన్నగారు బొమ్మ తీసుకుంటుందా అక్క టైంకి ఇట్లా చేస్తున్నావు అక్క ఒక్కొక్కటి. బాయా ఎప్పుడు వస్తావు మళ్ళా అప్పటికి వస్తావా. బాయ్ నాని బాయ్. ఆమె సంకల పిల్లలు పెట్టుకొని వస్తుంది ఎప్పుడు పోదామా అని చూస్తుంది ఆమె. బాయ్ చెప్పరా బాయ్ బాయ్ బంగారు పండు బాయ్. బావా స్పెట్స్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాయ్. నేను వచ్చినాక దావతి బర్త్డే ఉండకపోతే వచ్చినాక దావతి నాకు ఒక్కదానికి అయిపోయినాక. మాకు స్పెషల్ ఉండాలి కదా అందరికి. అదే రోజు అయితే మాకు తెల్లారు అట్లా ఇవ్వాలి స్పెషల్. నైస్ ఇప్పుడు ఇట్లాంటి చెంపకు పెడతా అది పోతూనే ఉంది బొమ్మ పట్టుకొని. ఆమె పోతుంది ఆమె ఇంటలేదు టైం. 10:30కే నాకు వచ్చిందని అన్నది. నడు నిన్న ఊసాల కూడా టాబ్లెట్ లేదు నువ్వు గడవచ్చిన కాసేపు నాన్న ఎంబడి వస్తాను తెలిసినప్పుడు అన్ని చదువుకోవాలా లేదా నువ్వు నీ పని నువ్వు మంచిగా రెడీగా. అక్క నాకు తెలిసి బస్సు పొడగొట్టేటట్టు దమ్ములు ఈరోజు పోతారు అక్క బస్కి ఏమో కదా అట్లా అయితే. నాకు చెప్పాలంటే నేను వస్తా అని చెప్పి నేను తయారయ్యాక చెప్పిండు నేను వస్తాను. ఎటు పోతుంది నాన్నగారు నమ్ముకోవాలి బస్సు గురించి. నాన్నగారు టైం కుండే శీర్ష మరి వెళ్ళిపోతుంది. మనం పోతుంటేనే లేట్ వస్తుంది అక్క. రోజు అది డబ్బునే పోతుంది మనకి. ఎన్నిసార్లు అట్లా కాలే అయ్యింది కానీ ఇవాళ ఏం చేస్తుంది మరి బాగా వస్తుంది. ఏం కాదులే మీరు అటు పోయేసరికి వస్తుంది. ఇంకా వెళ్తలేదు లోపల పోయి వస్తుందా నాని. నువ్వు అన్న నిల్చొని చూడు బస్సు ఎటు పోతుందా అని. క్రియాన్స్ అయితే ఇన్నే ఉండు. సెల్ఫ్లు ఉంటాయి లేవా బాగా ఏడుంటాయి. ఎప్పుడు రాత్రి వేసుకుందా ఆయననే శీర్ష నాకు తెలియదు. పోయింది అటు ఇవి ఇంకా పెద్ద ట్విస్ట్. ఏడికి పోయింది బస్సు. అక్క నువ్వు నడవక్క బాగా వస్తాడు. పోయి బస్సు నన్ను ఆపు. తెచ్చుకున్నా దిస్ ఇస్ మై ఆస్తి. ఆస్తి మీన్స్ ఆరోగ్యం. బాయ్ బాయ్.
సో టైం వచ్చేసి 1:30 అయిపోతుంది. నేను వచ్చేసరికి అయితే 1:30 అయింది. మా పైతే ఆల్మోస్ట్ తినేసిండు. తిన్నావా? చలేట పోయేది కదా, మేము కూడా పోతున్నాం. మరి సరే జ్యోతాల ఇంటికి పోయి నేను వచ్చేస్తాం. సరే సరేనా? తిన్నావుగా? టీ పెట్టుకో, ఇంటికన్నా కూర్చో. వెళ్దామా? రెడీయా? పెట్టుకున్నావా అని? మళ్ళీ తొందరగా వచ్చేయాలి. 2-2:30 లోపు మళ్ళీ మేకల కాడికి పోవాలి. పప్పాకు జర కాళ్ళు పప్పాది గీనే బయటనే వండుకో. అది వర్షం వస్తే బట్టలు జర గుంజేసాయి. రాదు నా ఇందాక ముసురు పడ్డది నేను వచ్చేటప్పుడు. చెప్పలేము, ఒకవేళ ఒత్తుగా పడితే తీసేసేయి, లేకపోతే మేము వచ్చినా చేస్తాం. సరేనా? ఏం కాదు. జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తుంటే అయితే లొకేషన్ అయితే మంచిగా అనిపిస్తాడు. అనంతరం వస్తుంటే మొన్న అన్న కూడా చెప్పింది కదా, అన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఖర్చు పడిపోయింది గీనే ఈ ఏరియాలో. కానీ లొకేషన్ చూడరు ఒకసారి, మస్తు అనిపిస్తుంది. ఎట్లా ఉండాలి అసలు, సమ్మర్లో అయితే చల్లగా ఉంటుంది ఏరియాకి పోతుంటే. మరి అనంతరం, నిజంగా అనంతరం అనే ఊరి పేరు ఎంతమంది ఒక్కసారి కమెంట్ చేయరు మన వీడియోలో. ఎందుకంటే అనంతరం అనే విలేజ్ చాలా మందికి చాలా ఊర్లలో ఉంటుంది, ఒక్కటే ఉండదు కదా. చూద్దాం ఎంతమంది ఉన్నారు. అనంతరం మా జ్యోతి అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. జస్ట్ ఇందాకనే వచ్చింది. ఏమని చెప్పి ఏమైంది? బోడబోడగున్నావా? ఇగో మా జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తే వీడియో తీనిస్తలేదు. ఈ చెట్టు పంపించినావు నువ్వు నాకు. చెట్టు ఒక్కటే మొలిచింది తెలుసా, నువ్వు 4 కొమ్మలు పంపిస్తే ఒక్కటి మొలిచింది. అది కూడా వీకేశారట. ఏది ఇందాకేసిందా? వావ్ మస్తు వచ్చింది జ్యోతి. ఎందుకు ఎంత తొందరగా అడుక్కున్నావు? అది ఏమంటారు ఎర్రగా అయింది, మళ్ళీ కర్రగా అవుతుందేమో అంటే 10 minutes ఫాస్ట్ కొని వేసుకొచ్చి ఉత్తరే లేచిపోతుంది. చెయ్యి మీద మొత్తం ఇట్లా దద్దు లేచిపోతుంది. నాకు ఒకసారి లేచిపోయినప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ అది పెట్టుకోవాలి. ఇక దాన్ని ఏమంటారు చేసి నువ్వు పెట్టేది ఆకు మైదాకే ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఇప్పటి నుంచి కోన్ మైదాకు అసలు నేను ప్రిఫరెన్స్ చేయను. ఇగో ఈ పూలు ఎంపాలా జ్యోతి? గీ పూల గీ చెట్ల గీదెట్లా వలసింది జ్యోతి? ఈడ ఒకటి ఉంది, ఈడ ఒకటి ఉంది. రెండు మిక్స్ అప్ అయినాయి ఇలా. ఇది పెరిగి రోజ్ చెట్టును చంపేసింది, లోపల కప్పేసింది మొత్తానికి. ఎందుకు మొగ్గలు సాయంత్రం గిప్తాయి అవి? సరే ఒక కవర్లు వేసుకో. మరి ఆడ మస్తుగానే జ్యోతి, ఇప్పుడు వదిన కూడా లేదు. మళ్ళా రోజులు పెట్టుకుంటారు అంటే ఇది వాసన మంచిగా వస్తాయా? అయితే నీ తెలియదు కాదు జ్యోతి. నువ్వు పెట్టిన చెట్టు ఎట్లుంటుంది వాసన ఇంటి పైన? గబ్బు వాసన వస్తుంది. ఇంకా ఏర్ లేని చెట్టు పెట్టినా జ్యోతి ఎప్పుడైనా. అదే మరి జ్యోతి ఏ చెట్టు పెట్టినా గానీ ఉత్తనే అనుకుంటుంది తెలుసా. ఏర్లు ఉన్నా సరే లేకున్నా సరే ఎట్లయినా సరే. ఇట్లా పూలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏడైనా పూల చెట్టు పెట్టుకుంటారు. పూల మీద మనసు ఉంటే టైం టు టైం తెంపుకుంటారు, టైం టు టైం పెట్టుకుంటారు. రైటా? అయితే మరి మా ఇంటికి కూడా తెంపుతారు. వాళ్ళు కాదు పెట్టరు. ఇది లేకపోతేనే వేస్ట్ అవుతాను అసలు. పూలు అయితే తెంపనికి రాదా వీటిలో? అట్లా తెంపనికి రాదంటున్నావా? సరే రైటా మరి జాగ్రత్త. మేము పోయేస్తాం పెళ్ళికా? అరే అవును జ్యోతి రేపే పెళ్ళి. అట్లా వెయిట్లు వద్దాం మరి, ఎందుకంటే మళ్ళీ పోకపోతే కూడా బాగుండదు కదా. ఇక అదే 10 గంటలకు వెళ్దాం నుంచి. మేడ్చలే కదా దగ్గరనే కదా మనకు. మేడ్చల్ కిష్టాపూర్ రోడ్కి అంటే మేడ్చల్ ఫంక్షన్ హాలే కానీ ఈ రోడ్కి ఉంటుంది అనమాట. సరేనా? సరే బాయ్. పోయేసాం మరి. ఎంత లేపుతా సిరిజా చెప్పాలి రమ్మని. సరే మరి ఏం కాదు. బండి డౌన్లో పెట్టినా మంచిగా ఉంది. ఈ హైట్ ఉండాలి నాకు నిజంగా. ఈ హైట్ ఉంటే మంచిగా బండి కలుస్తుంది. ఇది గుంతలో పడ్డది కదా బండి, గుంతలో పెట్టిన మంచిగా బరాబర్ సెట్ అయింది. ఇప్పుడు హైట్ మంచిగా ఉంది కదా సిరి సెట్ లెక్కనే. సరే బాయ్ మరి. బాయ్. అవెంజర్ వేసుకుంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ.